హలో పీపుల్, వెల్కమ్ టు వెరించి వాయిస్. బుల్లితెరపై రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోతున్న మోస్ట్ పాపులర్ సీరియల్ బ్రహ్మముడి. ఇందులో కావ్య పాత్రతో ప్రతి ఇంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ దీపికా రంగరాజు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సీరియల్ గురించి అలాగే దీపికా గురించి ఒక క్రేజీ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే రాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి దీపిక ఎంట్రీ ఇవ్వబోతుందని, ఆమె రాకతో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న బ్రహ్మముడి సీరియల్కు ఎట్టకేలకు శుభం కార్డు పడబోతుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్కు షాక్ అవుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక ఈ వార్తలపై స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టింది. బిగ్ బాస్ విన్నర్ అవడమే నా టార్గెట్. బిగ్ బాస్ ఎంట్రీపై వస్తున్న రూమర్లపై దీపిక మాట్లాడుతూ, చాలామంది నన్ను బిగ్ బాస్కు వెళ్తారని పదే పదే అడుగుతుంటారు. నిజానికి బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. అక్కడి నుంచి నన్ను పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు ఆ అవకాశం వస్తే కేవలం హౌస్లో ఒక కంటెస్టెంట్గా పాల్గొనడానికి మాత్రమే వెళ్ళను. ఏకంగా విజేతగా నిలిచి విన్నర్ కప్పుతోనే బయటకు రావాలని ఉంది. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి నన్ను విన్నర్ అని ప్రకటించే ఆ గ్రాండ్ మూమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తన మనసులోని కోరికను బయటపెట్టింది. కాల్ రాలేదు, కానీ వస్తే మాత్రం అస్సలు వదలను. అయితే సీరియల్ ఆపేసి బిగ్ బాస్లోకి వెళ్తున్నారా అన్న క్లారిటీ ఇస్తూ, బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి అధికారిక పిలుపు రాలేదు. కానీ ఒకవేళ ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేయకుండా వెళ్తానని తెగేసి చెప్పింది. అలాగే హౌస్లో ఉండే గొడవలపై స్పందిస్తూ, బిగ్ బాస్ షో అన్నాక గొడవలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఎమోషన్స్ అన్నీ చాలా సహజం. నిజానికి నేను గొడవ పడే రకం కాదు. స్కూల్ రోజుల్లో కానీ కాలేజ్ రోజుల్లో కానీ ఎప్పుడు ఎవరితో పెద్దగా గొడవలు పడింది లేదు. హౌస్లోకి వెళ్ళినా అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతాను. ఎదుటి వాళ్ళు ఏం చేసినా లైట్ తీసుకుంటాను, ఎక్కువగా పట్టించుకోను అన్న క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ టీం నుంచి కాల్ రాలేదని దీపిక కన్ఫర్మ్ చేయడంతో బ్రహ్మముడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఒకవేళ ల్యాండ్మార్క్ సీజన్ 10 కోసం మేకర్స్ నిజంగానే ఆమెను సంప్రదిస్తే మాత్రం బుల్లితెర కావ్య బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం, సీరియల్కి ఎండ్ కార్డు పడడం ఖాయమని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.